పోవడానికి పెట్టుకోవాలి. నేను అనే భావం ఉంటే నాకంటే గురువు ఇంకా కాస్త పెద్దవాడు కదా అన్న భావం కలగడానికి పెట్టుకోవాలి. అంతేగాని ఎందుకంటే మీరు విశేషమే, నేను విశేషమే. మీ దగ్గర నాది ఉన్నట్టు నా దగ్గర కూడా నాదే ఉంది. ఒక నాదికి ఇంకో నాది దండం పెడితే ఏంది లాభం? ఆ మైకు ఈ మైకుకు దండం పెట్టిందంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? రెండు మైకులు ఒక పనే కదా చేస్తున్నాయి. నిజంగా అర్థం చేసుకుంటే అదే సంగతి. కానీ మనుషుల్లో నేను ఇంకా మనిషిని, నాకు ఇంకా జీవుణ్ణి, నాకు ఇంకా కావాలి ఏదో అన్నప్పుడు మాత్రమే దండం పెట్టుకుంటాడు. తప్పని చెప్పట్లే. నేనైతే ఎప్పుడూ గురువుగారికి దండం పెట్టుకోనియ్యరు. రంగనాథ లాంటి వాళ్ళు అక్కడ ఒకడుగా వీడొక్కడే ఉన్నాడు, అక్కడ చాలామంది ఉన్నారు. నాకు 2 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకుని పోతే వాడిని రానిచ్చేవాళ్ళు కాదు. రాము నిజంగా 2 ఏళ్లవాడు, 2 ఏళ్ళు కూడా 1 ఇయర్ కంప్లీట్ అయింది. పసిపిల్లవాడు, అందులో పాలు తాగేంత పసిపిల్లవాడు. వాడు ఉండడమ్మా అంటే తల్లి దగ్గర ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చెయ్యడు, అరవడు కూడా, అసలు మేడ మీద కూడా ఎక్కనియ్యరు. మీరు వెళ్ళిపోమనేవాళ్ళు నిర్దాక్షిణ్యంగా. రంగనాథ్ మాట్లాడుతుంటే నాకు అట్లే అనిపిస్తుంది, ఇట్లా చేసేవాళ్ళు ఇట్లాగే ఉంటారు. మరి జాలి కరుణ పెట్టుకున్నాడంటే వాడు ఆ పని చేయలేడు కదా. అట్లనే సఫర్ అయినాను కాబట్టి ఒరే నాయన అనద్దురా వాళ్ళని అని నేను అంటూ ఉంటా. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళనియకుండా ఎవడు అడ్డుపడతాడో వాడప్పుడు మనకి భలే కోపం వస్తుంది. నాకు చాలా కోపం వచ్చేది, కానీ ఏం అనలేము కదా. మీరెవ్వరు అనలేరు కదా, నేను ఒక్కదాన్నే అనగలను. కానీ గురువుగారు మాకెక్కడో లోపల కూర్చుండేవాళ్ళు. గురువుగారికి అసలు తెలియదు వీళ్ళందరూ మమ్మల్ని ఇట్లా అంటున్నారు. నిజంరా, నేను పడ్డ బాధ ఎవరు పడకూడదని నా కోరిక, మా అంతకంటే ఏం లేదు. మీకు అందరికీ వినపడుతోంది కదా. ఎందుకంటే సంసార వృక్షం ఆరూఢ పతంతో నరకార్ణవే. సంసార వృక్షం ఎక్కేటప్పుడు, సంసార వృక్షాలు అంటే పెళ్ళి అయ్యేటప్పుడు, అప్పటి నుంచే కదా మనం సంసార వృక్షంలోకి ఎక్కాం. ఏమ్మా మళ్ళీ పోయిందా? ఏంరా నాయన పోగొట్టవాకు. ఆ ఎక్కేటప్పుడు మనం చాలా హ్యాపీగా, అంటే ఫ్యూచర్ని గురించి ఇంత ఆలోచించుకుంటాం. ఎవరైనా అందరూ పెళ్ళైన వాళ్ళే కదా, కాని వాళ్ళు కూడా అవోయే పెళ్ళిని గురించి ఆలోచించుకుంటారు. కానీ ఇక్కడ సంసార వృక్షం ఆరూఢ పదంతో నరకార్ణవే. నరకంలో పడడానికి రెడీగా అది జరిగింది. వాళ్ళని ఉద్ధృతా సర్వే అంటే నువ్వు ఉంటున్నటువంటి ప్రస్తుత ఆశ్రమం నరకం. ఈ నరకంలోంచి బయటపడు. ఎందుకండి హాయిగా పెళ్ళాం పిల్లలు నేను హాయిగా ఉంటే మీరు నరకం నరకం అంటారు అంటే, కాదురా నాయన, ఈ పెళ్ళాం పిల్లల కోసం నువ్వు ఏ పనులైతే చేస్తున్నావో, నువ్వే పనులు చేస్తున్నావో అవన్నీ నిన్ను నరకానికి తీసుకుపోతాయి. అంటే నువ్వేం చేస్తున్నావు? ధనేషణ పుత్రేషణ, కొడుకుని ఎందుకు అంటున్నావురా? తర్వాత నేను పోయిన తర్వాత నాకు ఉత్తర క్రియలు చేయడం కోసం అంటున్నాను. అంటే నేను నరకానికి పోతాను అని నాకు తెలుసు, అందుకు కొడుకుని కన్నా చెయ్యడం కోసం. అంటే అన్నీ అట్లాంటివే. ధనం సంపాదించడం కూడా అట్లాంటిదే కదా. వైరాగ్యం కూడా నేర్పించాలి కదా వీడు. అభ్యాసం వైరాగ్యం రెండు నేర్పించాలి. అభ్యాసమేమో ఎక్కడానికి, వైరాగ్యమేమో వదలడానికి. ఎవరికన్నా డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే ముందు వాడికున్న అప్పులు తీరాలి, తర్వాత వాడికి సంపాదించుకోవాలి. అప్పు తీరాలి కదా, అది దుఃఖ నివృత్తి. నువ్వు సంసారం అనే దాంట్లో పడ్డావురా, నీకు దుఃఖమే కలుగుతుంది, దాన్ని నివృత్తి చెయ్యాలి, ఆనంద ప్రాప్తి కలిగించాలి. దానికోసం అభ్యాసం, దీనికోసం వైరాగ్యం.
వదిలేసేయాలి. ఆ వదలడం నేర్పిస్తాడు. అర్థమైందా? పతంతో నరకార్ణవే ఏన చైవోద్ధృతా సర్వే తస్మై శ్రీ గురవే నమః. అందుకని గురువు గారికి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే ఈ సంసారం అనే కూపంలో ఆల్రెడీ పడ్డామయ్యా మేము. ఇందులో నుంచి మేము డైరెక్ట్గా నరకానికే పోతాం ఏమాత్రం కదిలినా. అందుకని మమ్మల్ని నరకానికి పోకుండా జుట్టు పట్టుకుని పైకి లాగమని. చెయ్యి పట్టుకుని లాగాడనుకో, చెయ్యి జాయింట్ ఊడి మనం మళ్ళీ అందులో పడతాం కదా. మన శరీరంలో ఏ పార్ట్ అయినా పట్టుకుని లాగితే ఆ పార్ట్ విరిగిపోతుంది. అందుకని కాదుట, జుట్టు పట్టుకుని కనుక నీళ్లలో పడ్డవాడిని కూడా జుట్టు పట్టే లాగుతారు. ఏన చైవోద్ధృతా సర్వే. ఆ జుట్టు మొత్తం వాడి చేతిలో పెడితే, ఒరే నా జుట్టు నీ చేతిలో పెట్టారా అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా నేను సరెండర్ అయినారా అని, నీకు లొంగిపోయినాను అంటే. అటువంటి వాణ్ణి ఎవడైతే చేస్తాడో అటువంటి గురువు. ఉద్ధృతా సర్వే. సర్వే ఆయనకి కులంతో సంబంధం లేదు, ఆయనకి గుణంతో సంబంధం లేదు, ఆయనకి స్త్రీ పురుష సంబంధం లేదు కదా. ఆయనకి ఎవడు నన్ను నేను పడ్డానో మొర్రో అంటాడో వాడిని. సంసారం చాలా బాగుంది అన్నవాడికి కాదు, నేను దాంట్లో పడ్డాను నన్ను ఉద్ధరించు గురుదేవా అన్నవాడిని మాత్రమే ఉద్ధరిస్తాడు. మిగిలిన వాళ్ళకి అది బాగుందనుకుంటే, వాడి పంది బురదలో ఉండి చాలా బాగుందనుకుంటే దాన్ని బయటికి రమ్మంటే దానికి చాలా బాధ. ఎందుకు నా బురద నాకు చాలా బాగుంది. ఎప్పుడో రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఒక గురువు గారిట ఆయన ఒక పంది జన్మ ఎత్తాల్సి వచ్చిందిట గురువుగారికి. మరి ఆయనకి ఏం గురువో ఏమంటే గురువో మనకు తెలియదు. ఒరే నీ పంది జన్మ ఎత్తుతానరా, ఆ పందికి ఫలానా గుర్తులు ఉంటాయి, ఒక గుర్తు ఏదో ఉంటుందిట మొహం మీద తెల్లగానో ఏదో చెప్పాడు శిష్యులకి. నేను అందులో నుంచి రాగానే నన్ను చంపేసేయండిరా, నేను మళ్ళీ ఇంకో ఉత్తమ జన్మకి వెళతాను అని శిష్యులకి చెప్పాట. ఈ పంది ప్రసవించినప్పుడు, ఏ పందో ఒక పంది, దానికి పిల్లవాడుగా నేను పుడతానురా అని గురువుగారు చెప్పారు. సరే శిష్యులు సరేని అనుకున్నారు. ఏమ్మా ఇది మూత పెట్టు, ఇదే ఇది నిజంగానే గురువుగారు పంది కన్నది వాళ్ళ ఆ వీధిలోనే పిల్లవాడు పుట్టాడు, పంది పిల్ల. గురువుగారురా మన పుట్టారురా, ఈయన్ని చంపేద్దాం. గురువుగారిని చంపేంత మహాపాపం ఎవడు చేస్తాడురా? ఎవడైనా ఒరే మనం అందరం కలిసైనా ఈ పాపం మూట కట్టుకోవాల్సిందే, గురువుగారు చెప్పిన మాట వినాలిరా, తప్పకుండా చంపుదామని కర్రలు పుచ్చుకొని వచ్చారు. వెంటనే ఆ పంది రూపంగా ఉన్న గురువుగారు అన్నారట, ఊరెవరే నన్ను చంపవాకండ్రా, నాకు ఈ జన్మ కూడా బాగానే ఉంది. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. ఎందుకంటే దేహ తాదాప్యం పొందితే అది చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఎవరికైనా మనం చాలా అసహ్యంగా కనపడతాం, అగ్లీగా కనపడతాం, కానీ మనకు మనం ఎంత బాగా కనపడతాం. పైగా ఎవరికైనా వీడు చెడ్డవాడు అని అనిపిస్తుంది, కానీ నాకు నేను చాలా మంచివాడిని. ఇదంతా ఏమిటంటే తాదాప్యం. తాదాప్యం అంటే నా నాదితో అంతే. ఎవడికి వాడు అర్థం చేసుకోండి. ఎప్పుడు నీకు అట్లా అనిపిస్తే నేనే అందంగా ఉన్నాను, నేనే ధనవంతుణ్ణి, నేనే మంచివాడిని, నేను చాలా తెలివిగలవాడిని అని ఎప్పుడు అనిపించిందో అప్పుడు అర్థం చేసుకో. ఏమని? ఒరే నేను మళ్ళా బోల్తా పడ్డాన్రా కదా. పోనీ ఫ్లాటరీ, నిన్నెవడన్నా పొగుడుతూ ఉంటాడు అనుకో, ఒరే రవి నువ్వు చాలా మంచోడివిరా అని. ఒరే నా నాదిని పొగిడి నన్ను బుట్టలో వేస్తున్నారు రోయ్, నేనుగా ఉండకుండా మెల్లగా నాది మీద నేను అభిమాన పడేటట్లుగా చేస్తున్నాడు రోయ్ అని బీ కేర్ఫుల్. అప్పుడు ఫ్లాటరీకి లొంగవు. ఫ్లాటరీ అంటే పొగడ్తకి నువ్వు లొంగలేవు, లొంగకుండా ఉండగలవు. ఎందుకండి నేను లొంగితే మీకేమండి బాధ అంటే, నాయన నాదిని ఎంత పెంచుకుంటూ పోతే
నేను అంత తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకండి నేను తగ్గిపోవడం అంటే, నేనుకు ఒకసారి బ్యాక్గ్రౌండ్కి పంపించాక మనం ఫోర్ ఫ్రంట్కి రావాలంటే, ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వచ్చారా మంచి చీర కట్టుకుని కదా అందరూ చూసేందుకు అట్రాక్టివ్గా ఉండేటట్లు వస్తా. ఇప్పుడు నన్నే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళు అంటే, ఇంట్లోకి వెళ్ళమంటే ఏం చేస్తాను? ఈ మంచి చీర విప్పేసుకొని ఏ పిచ్చి చీర తగిలించుకుని నేను అక్కడ పడుకుంటా. అవునా కాదా? అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన వాడు ఎట్లుంటాడు కదా, ఫోర్ ఫ్రంట్కి వచ్చిన వాడు ఎట్లుంటాడు? మీ నాది ఫోర్ ఫ్రంట్కి వస్తే అది పని, మీ నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే ఇది పని. మరి దేన్ని బ్యాక్గ్రౌండ్కి పంపిస్తారో, దేన్ని ఫోర్ ఫ్రంట్కి తెస్తారో మీ ఇష్టం. ఏమా, ఫోర్ ఫ్రంట్కి రావడం అంటే స్టేజ్ మీదకి రావడం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోవడం అంటే కదా. బాగా ఆలోచించుకోండి. అందుకని గురువుగారి లోపల, పంది లోపల ఉన్న గురువుగారు అన్నారట, ఒరేయ్ ఈ జన్మ కూడా నాకు చాలా బాగుందిరా, ఇక్కడ కూడా నేను కొంత ఎక్స్పీరియన్స్ చేసి అది కూడా మీకు చెప్తాలే, నన్ను ఇట్లనే ఉండనియండి అన్నాడు. ఆ పంది పిల్ల ఎక్కడికి పోతుందో ఏం చేస్తుందో అని ఈ గురువుగారు ఈ శిష్యులంతా కాపలా కాసుకుంటూ కూర్చున్నారు. కొంతకాలం అయింది, పంది పిల్ల పెద్ద పిల్ల పంది అయింది, ఇంకో పందితో జతకట్టింది, అది సంతానాన్ని కన్నది. దాన్ని అందరినీ ఆ బురదలో వాళ్ళందరినీ పెట్టుకుని హ్యాపీగా పడుకొని అందుట. శిష్యులు మళ్ళీ వెళ్ళారు, గురువుగారు అది బురదండి, అది కంపు కొడుతున్నదండి, ఆ చోట్లో మీరు ఉండొద్దండి, మీరు మాత్రం బయటికి రండి, వాళ్ళని వదిలేసేయండి. ఆ పందులు అంటే ఒరే మీకు తెలియదురా కదా, ఇది నా ఫ్యామిలీ, పంది ఫ్యామిలీ. గురువుగారు ఏమైపోయినారు? పంది ఫ్యామిలీతో తాదాత్మ్యం చెందారు. కాబట్టి నాయన ఏ నాదైనా అంతే. అందుకని నీకేం చెప్తున్నాడంటే, ఏది కనిపించినా అది నాస్తి అనరా కదా. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే, ముందు నీ శరీరం నుంచి మొదలు పెట్టుకో, తర్వాత విశ్వ శరీరం దాకా పోదు కానీ కదా. అర్థమైందా? ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం? నీ నాది నుంచి మొదలుపెట్టు. నీ నాది ఎక్కడుంది అంటే నీ దగ్గరుంది. ప్రతి చిన్న విషయంలో నీ నాది చెప్తున్న మాటలు, నీ నాది ఏమేమిటంటే నిన్ననే చెప్పా మీకు, ఎలక్ట్రిసిటీ కరెంట్ దాంట్లో నుంచి కేవలం వెలుగనేటువంటిది మాత్రమే తీసుకుంటుంది. అది శక్తి. ఎవరు? బల్బ్. ఇది గాలివ్వడం మాత్రమే తీసుకుంటుంది. ఇది సౌండ్ని పెద్దదిగా చేయటం మాత్రమే తీసుకుంటుంది. అన్నిటికీ కరెంటే ఉన్నా కరెంట్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఆ పని చేసేస్తోంది కదా. అట్లా మన ఇంద్రియాలన్నీ అట్లాంటి పనులు చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి కదా నీకు ఒక దృశ్యం తయారైంది. నిన్న ఏం చెప్పుకున్నాం మనం? దృశ్యం తయారవ్వాలంటే ఇంద్రియాలన్నీ ఒక చోట చేరాలి. హిందూ మతంలో దేవుడు లేడని చెప్పాను మీకు. ఆ డాట్ని మళ్ళీ కనెక్ట్ చేయాలి. దేవుడు ఉన్నాడు, వాడికి పూజ చేయండి, వాడికి దండాలు పెట్టండి అంటే తప్పు కదా. ఆ దేవుడు ఎక్కడున్నాడు? మన శాస్త్రం చెప్పింది చెప్తున్నా మీకు, లేకపోతే చెప్పట్లే. ఈ మధ్యనే నేను మహాన్యాసం మనం ఎప్పుడు చేస్తాం, మహాన్యాసానికి నిజంగా చెప్పేవాడికి కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం తెలియదు. నాకు కూడా అంటే మహాన్యాసం అర్థం తెలియదు అంటలేదు. దాంట్లో ప్రతిపూరుషమని ఇంకోటి పెట్టాడు ఆఖరిలో. ఆ ప్రతిపూరుషాన్ని బట్టే మన వాళ్ళందరూ నంబర్స్ తీసుకున్నారు. 1, 2, 3 అవన్నీ వస్తాయి. ఒకడు రెండో వాడికి చెప్పాలి, రెండో వాడు మూడో వాడికి, మూడో వాడిని చూసి నాలుగో వాడిని నేర్చుకోవాలి, నాలుగో వాడిని చూసి 1, 2 కాదు, 1 నుంచి 3 వాడో, 3 నుంచి 5 వాడో అట్లా ఉంది ప్రతి పురుషంలో. 1, 2, 3 కాదురా,
కాదు. కొంతవరకు ఏకాదశి వరకు ఉండి అక్కడి నుంచి మళ్ళీ చూడు. ఆడ్ నంబర్స్ ఉంటాయి అనుకుంటా. 1, 2, 3 వరుస నుండి 11 తర్వాత నాకు మంత్రం రాదు, నేను నేర్చుకోలేదు కదా, మంత్రార్థం తెలుసు, అందుకని చెప్తున్నా. ఏమ్మా శ్రేయధ్వం అని చెప్తాడు చూడు ఆయన. ముప్పై 32 నుంచి 34 చెప్తాడు, 36 చెప్తాడు. ఫోన్లే చెప్పినప్పుడు వినండి, మీకు అర్థం చెబుతా వినండి. ముందు నా రుద్రో రుద్రమర్చయ్యేత్ అంటాడు. నువ్వు రుద్రుడివి కాకుండా రుద్రం చెప్పద్దు అంటాడు. నేను రుద్రుని కావాలంటే నేను ఈశ్వరుణ్ణి కావాలి. ముందు దేన్ని ఈశ్వరుణ్ణి చెయ్యాలో దాంట్లో చెప్తాడు. పూర్వాంగదేహం, ఉత్తరాంగదేహం, పశ్చిమాంగదేహం అంటే 4 వైపులా ఉన్నటువంటి వాణ్ణి కొంత మంత్రం చెప్పి వాణ్ణి నేనవుతున్నాను, వీణ్ణి నేనవుతున్నాను, వీణ్ణి నేనవుతున్నాను, వీణ్ణి కూడా నేనవుతున్నాను. అప్పుడు 4 అయిపోయినారు. పైన కూడా ఊర్ధ్వం కూడా నేనే అవుతున్నాను కదా. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః. మంత్రం అదేనా? ఏంరా నాయన? అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః. ఇది మంత్రం. నువ్వు వెతుక్కో కావాలంటే. మోహన్ కూడా ఉన్నాడా? అంతేనా? ఏమో నాకు తెలియదంట. వినండిరా. అంటే ఏమిటి అంటే ఈశ్వరుడికి 5 ముఖాలు ఉన్నాయిట. ఈ ముఖం నేనే, ఈ ముఖం కూడా నేనే, ఈ ముఖం కూడా నేనే, ఈ ముఖం కూడా నేనే. ఇది కాకుండా ఒక్కొక్క అవయవం మన దగ్గర ఉన్నటువంటి అవయవాలన్నీ అంటే నాదినంతా ఏం చేస్తున్నాడు అంటే రుద్రం చేస్తున్నాడు. నాదిని నేను చెయ్యాలి. నేనంటే ఏమిటి? అదే తత్వమసి. నేను తొంగాడిని, వాడు తత్తుగాడు. మంత్రంలో ఏం చెబుతున్నాడు? మహాన్యాసంలో నా శరీర అవయవాలన్నీ రుద్రం అయిపోయినాయి. అప్పుడు నేను రుద్రుని అవుతా. రహస్యాలు మాట్లాడనీయదు. ఎవడికి వాడు తెలుసుకొని నువ్వెందుకు బయటపెడతావు అంటు. మరి ఎందుకు బయట పెడుతున్నాను అంటే ఈ మహానుభావుడు ఏం చెప్పాడు? బయట పెట్టమన్నాడు. నీకు ఎట్లా తెలిసిందో అట్లా బయట పెట్టమన్నాడు. మరి ఆయన మాట విన్నా అమ్మవారి మాట వినమంటావా? కదా. అందుకని గురు సాక్షాత్తు పరబ్రహ్మ. నేను నా గురువు మాటే వింటా. మీరు కూడా వినండి. అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మధ్య మీ కల్పితాలు ఏం కల్పించద్దు. నాదినంతా రుద్రుణ్ణి చేశాక ఎప్పుడైతే రుద్రుణ్ణి నేనైపోయినాను అనుకున్నానో అప్పుడు నేను వ్యాప్తం అవుతా అంటే అంతటా వ్యాపిస్తా. భవాయ రుద్రాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః. అంటే 8 దిక్కులుగా నేను తయారైపోయినా. నేనేమైనాను? 8 దిక్కులకు వెళ్ళిపోయినా. అంటే నేను అప్పుడు నాదిలో ఉంటానా? నాదెంత ఏం నాన్న కంటిన్యూస్ కన్నా? సరే 32 వరకు ఉంది. అది అదిగో ద్వితీయ నుంచి తృతీయకి, తృతీయ నుంచి చతుర్థకి
ప్రతిపురుషానికి. అది పురుష అని నిన్న చెప్పారు కదా మీరు. పాదో స్వవిశ్వ భూతాని త్రిపాదస్య అమృతం దివి. తర్వాత విరాట్ పురుషుడికి విరాడో అధిపురుష. అప్పుడు విరాట్ రూపం వస్తుంది మనకి. విరాట్ రూపం అంటే ఏమిటి? తూర్పు నేనే ఉన్నాను, ఆగ్నేయం నేనే ఉన్నాను, దక్షిణం నేనే ఉన్నాను. ఏమైపోయినాను నేను? వ్యాప్తి చెందాను. వ్యాప్తి చెందిన తర్వాత నేనేమైపోతున్నాను అంటే అధిపురుష అంటున్నాడు. మరి నా శరీరం ఒకటి ఉంది నాకు. ఈ శరీరం ఏం కావాలి అంటే అది ప్రతిబింబం కావాలి. బృహద్దర్పణం మీద నిన్ననే భూతాకాశంలో మీకు చెప్పాను ఆ మాట. బృహద్దర్పణంలో నా శరీరం ప్రతిబింబం అయిపోతే అద్దం లోపలికి ఏదొస్తే అది ఆభాస అయిపోతుంది. అప్పుడు నా శరీరం ఏమవుతుంది? ఆభాస అయిపోతుంది. మరి 1, 2 శ్రేయధ్వం, 2, 3 శ్రేయధ్వం అంటే అర్థం ఏమిటి అంటే అది ప్రతిపురుష. అధిపురుష అని అక్కడ ఇందాక చెప్పాడు పురుష సూక్తంలో. అధిపురుష అన్నాడు. అది ప్రతిబింబం అవ్వాలి అన్నాడు. ఎప్పుడు ప్రతిబింబం అవుతుంది? నేను దిక్కులని ఉన్నాయి అని చెప్పినప్పుడు దిక్కులు ప్రతిబింబాలు అవ్వాలి. అర్థమైందా? భవుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు అంతకుముందు 4 ముఖాలే వచ్చినాయి నాకు కదా. తర్వాత ఊర్ధ్వంలో కూడా ఒక ముఖం వచ్చేసింది. అది నేను ఇంత ఉండగానే. ఇక్కడి నుంచి నేను వ్యాప్తి చెందా. నేనేమైపోయినాను? 8 దిక్కులకు వ్యాపించా. ఇప్పుడు దిక్కులనేవి వచ్చినాయి అంటే జగత్తు వచ్చింది. దిక్కులు వచ్చినాయి అంటే జగత్తు వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. బాగా అంటే అర్థం కాదు, 10 సార్లు విని అర్థం చేసుకోండి. ఇంకా అంతకంటే నేనేం చేయను. ఎప్పుడైతే దిక్కులు అనే జగత్తు వచ్చిందో అప్పుడు ఆ జగత్తు ఈ ఉన్న జీవుడు అక్కడ ఉన్నాడు కదా. ఎవడు వాడు? అఘోరేభ్యో అఘోర. నాకు ఇటువైపు ముఖం ఉంది, ఈ తట్టు ఉంది, వెనక ఉంది, ఈ పక్క ఉంది, పైన కూడా ఉంది. అప్పుడు నేను జీవుణ్ణి. ఒకప్పుడు నేను జీవుణ్ణి. ఇప్పుడు ఏమైపోయినాను? నేను రుద్రునైపోయినా. అందుకు గదిరా మీతో రుద్రని చెప్పించడం. నా అవయవాలన్నీ ఏమైపోయినాయి? రుద్రుడైపోయినాయి. అప్పుడు నేను వ్యాప్తి చెందుతా. నేను వ్యాప్తి చెందితే నేను జగత్ అవుతా. జగత్తంతా వ్యాప్తి చెందాలి. ఇప్పుడు జాగ్రత్త ఏమైపోవాలి అంటే నా బృహద్దర్పణంలో ఇది ప్రతిపురుషం కావాలి. అంటే ఏమిటి? ప్రతిబింబం కావాలి. ప్రతిపురుష అంటే పురుషుణ్ణి నేను. ప్రతిపురుష నాలాంటి ఇంకో పురుషుడు నా ఎదురుగా ఉండేవాడు. ఏమ్మా అర్థమైందా? దాని పేరే ప్రతిపురుషం. నేను చాలామంది పురోహితులను అడిగాను, ఆయన ప్రతిపురుషం ఏమిటి, మీకేం అర్థమైంది నాకు చెప్పండి, నాకు తెలియదని. వాళ్ళు చెప్పలేకపోయినారు. నేనేది స్టడీ చేసుకున్నా. నేను చేసుకున్నప్పుడు నాకు ఇది తెలిసింది. అందుకని మీకు చెప్తున్నా. అదే అధిపురుష అని పురుష సూక్తంలో ఉంది. కాబట్టి అధి అంటే ఎక్స్ట్రా, ఎంబోజ్ అయినాడు అని అర్థం. నిన్న తత్వాధిక చెప్పాను, తత్వమయి అని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైనాడు? ఉండే పరమాత్మ ఈ దిక్కులుగా అంటే జీవ జగత్తులుగా నాకు కనిపించడం మొదలుపెట్టాడు. ఆ కనిపించింది ఏమిటి అంటే అది దృశ్యమే. ఆ దృశ్యం ఇప్పుడు ఏమైంది అంటే ప్రతిబింబమైంది. అర్థమైందా? ఎప్పుడైతే దృశ్యం ప్రతిబింబమైందో అప్పటికి మహన్యాసం చాలా వరకు అయిపోతుంది. ఆఖరిలో అది ప్రతిపురుషం. నాకు ఇంకా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక దృశ్యాన్ని నేను అంటే జీవజగత్తులనే దృశ్యాన్ని నేను ప్రతిబింబం చేసేసా. తర్వాత నాకు ఇంకా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకా దృశ్యాలు అంటే ఏమిటి? జగత్తంతా ఒకసారి చేసిన జగత్తులో విడిగా కాత్యాయని కనిపించింది, మణి కనిపించింది, పుష్ప కనిపించింది, రాజు కనిపించింది. వీళ్ళంతా జగత్తులో మనుషులే కదా. మరి వీళ్ళందరూ నాకు విడివిడిగా కనపడుతున్నారు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ ఏం చెయ్యాలి? ఒక దృశ్యం కనపడ్డప్పుడు రెండో దృశ్యాన్ని దీనిలాగా అనుకుని దాన్ని తీసేయి. ఇది దానికి తోడ్పడని అంటున్నాడు. దేనికి తోడ్పడని? మొదటి దృశ్యం ఏదైతే అన్ని దృశ్యాలు అవే కదా. మళ్ళీ రెండోది కనపడింది. రెండోది కూడా అట్లాగే అనుకోరా.
ఇంతకుముందు అట్టాగే అనుకోక ఏమనుకున్నానండి, నేను కాత్యాయన్ని వేరనుకున్నాను, రాజుని వేరనుకుంటున్నా. ఇద్దరూ నిజంగా ఒకలాంటి వాళ్ళని నేను మాట్లాడతా, ఎందుకంటే ఇద్దరూ పాంచభౌతికమైన శరీరమే. కానీ మరి ఏమిటి వేరు? వాళ్ళిద్దరిలో ఏం వేరు? నేను పెట్టుకున్నటువంటి దీని కులం వేరు, దీని గుణం వేరు, దీని రూపం వేరు, దాని కులం వేరు, దాని గుణం వేరు, దాని రూపం వేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు నాకు జగత్తులో కనపడుతున్నారు. దీన్ని ఆ రెండవ దానికి అన్వయించుకో, నీకు అప్పుడు ఇది అది ఒకటని తెలుస్తుంది. కానీ మూడోది నేను అక్కడ ఇంకా నేను ఉన్నాను నాగరత్న కనపడుతుంది. దీన్ని దానికి అన్వయించుకో, అర్థమైందా? అట్లా ఏ దృశ్యం కనపడుతుంది, మనకు కూడా దృశ్యాలు ఎన్నో కనపడతాయి. ఆ దృశ్యాలన్నిటినీ కూడా ఇంకో దృశ్యాన్ని చూసినప్పుడు ఈ దృశ్యానికి ఏది అప్లికేషనో సేమ్ అప్లై చేయి. అప్పుడు నీకు 32 అప్లికేషన్స్ అయిపోయేటప్పటికి నీకు మొత్తం దృశ్యం అయిపోతుంది. అంటే 32 సార్లు చేసుకోరా. ఏం చేసుకోమన్నాడు? ఇదంతా ప్రతిబింబం అని చేసుకోమన్నాడు. అర్థమైందా? భూతాకాశంలో, మీకు భూతాకాశం చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా అంతే. భూతాకాశంలో నిమిత్త ఉపాదాన, ఇదే ఇది కాదా? సరే. భూతాకాశంలో నిమిత్త ఉపాదాన, ఇంకా కారణం అని నేను చెప్పను, మీకే తెలుసు. నిమిత్త ఉపాదాన అనే రెండిటి వల్ల దీనికి సత్యత్వం వస్తే ఇది వస్తువు అవుతోంది. నిమిత్తం లేకుండా, ఉపాదానం లేకుండా వస్తువు కావడానికి వీల్లేదు. వస్తువు అంటే వసతి, ఉంటుంది. వస్తువు అంటే అర్థం ఏమిటి? ఉంటుంది. అది ఉంటుంది. ఆ ఉన్నది నేను చూస్తే కనిపిస్తుంది, నేను చూడకపోతే కనిపించదు కదా. నేను చూస్తే కనిపిస్తుంది. చూసే శక్తి ఎక్కడుంది? నా దగ్గర ఉంది కదా. నా దగ్గర ఉన్న శక్తి పేరు చిత్, దాని దగ్గర ఉన్నది సత్. సత్తే 1 5 అయింది, 5 15 అయింది. కొత్తగా చెప్పాను, 1 5 అయింది, 5 15 అయింది. 15 అయింది మనకు తెలుసు కదా. సరే, ఇవి మూడు కలిసి, ఇవన్నీ కలిసి త్రిపుటి అయింది. త్రిపుటి అంటే 3 ఉండాలి. ద్రష్ట, దృక్కు, దృశ్యం 3 ఉన్నాయి. ఒక చూసేవాడు, ఒక చూడబడేది, ఒక చూపు, 3 ఉన్నాయి. ఈ 3 దేనికుంటే దాని పేరు విశేషం. ఎవరికి ఉంటే వాళ్ళకి. ఈ 3 దేనికుంటే అంటే ఇప్పుడు చూడండి, చూసేవాడు ఒకడు ఉండాలి, వాడికి ఒక దృశ్యం కనిపించాలి కదా. వీడికి చూపు అనేది ఒకటి ఉండాలి. వీడి చూపు ద్వారా వీడికి కనిపించేటువంటిది ఒక దృశ్యం అయి ఉండాలి. ఆ దృశ్యం వస్తువు అయి ఉండాలి. అర్థమైందా? వస్తువు అంటే ఏమిటి? నిమిత్తం ఉపాదానం ఉండాలి. అర్థమవుతోందా అమ్మ? కొంచెం పెద్ద పాఠం కాబట్టి అర్థం కాకపోవచ్చు. 10 సార్లు విని అర్థం చేసుకోండి. అంతకంటే మరి నేను కూడా ఏం చేయలేను. ఎక్కడైనా కాకపోతే ఇప్పుడే అడగండి, ఆ మాటకి ఇప్పుడే అర్థం చెప్తా. నేనేం అనుకోను. క్లాస్లో మధ్యలో ఎందుకు లేచారు, ఎందుకు అడిగారా అన్నాను. అడగండి. మనం ఏం చెప్పుకున్నాం, నేను ఇవన్నీ రాయడానికి చాలా టైం పడుతుంది, అందుకని మీకు చెప్తున్నా. దేనికైతే త్రిపుటి ఉంటుందో ఆ త్రిపుటి ఉన్నదన్నీ విశేషమై కూర్చుంటాయి. అది అంతే. ఏమ్మా, ఈ త్రిపుటిని సంపుటి చేయగలిగితే సామాన్యం అయిపోతుంది.
త్రిపుటిని సంపుటి, ఈ పదాలు ఇలాగే నేర్చుకోగలరా నాయన. సంపుటి చేస్తే ఏమవుతుంది అంటే సామాన్యం అవుతుంది. త్రిపుటిని సంపుటి ఎలా చెయ్యాలి? త్రిపుటిని సంపుటి చేయమంటున్నా, మూడింటిని కలిసి ఒకటి చెయ్యరా అంటున్నా. మూడింటిని నేను ఒకటెట్లా చేసేది? ఒకటిని మూడు చేయమంటే చేస్తా, ఒకటిని మూడు చేయమంటే ఈజీ. నేను ఒకటిరా, నన్ను మూడు చేయమంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి చేసి పారేశాను. ఈ మూడింటిని ఒకటి చెయ్యరా అంటే ఈ మూడు విడివిడిగా ఉన్నాయి నాకు. జాగ్రత్త వేరు, స్వప్నం వేరు, సుషుప్తి వేరు. స్వప్నంలోకి వెళ్ళాను అనుకో, జాగ్రత్త కాస్త పోతున్నది. దీన్ని చేతిలో పట్టుకుని దీన్ని కనుక నేను కలుపుకోగలిగితే నేను ఒకటి చేయగలను. నేను స్వప్నంలోకి వెళితే జాగ్రత్త వెళ్ళిపోతోంది నా చేతిలోంచి. మీ చేతిలోంచి ఎక్కడ పోయిందండి? జాగ్రత్తగా వినండి. జాగ్రత్త ఎక్కడ పోతోంది? నాకు స్వప్న స్థితిలో జాగ్రత్త గుర్తులేదు. గుర్తుంటోందా? ఉంటుంటల్లా. పోనీ స్వప్నంలో ఉన్నదంటే అది ఇంకో ప్రపంచాన్ని చూపిస్తోంది నాకు. ఇక్కడ ఉన్నదో లేదో తెలియదు కానీ అక్కడ ఇంకో ప్రపంచం చూపిస్తోంది. పోనీ స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళదామంటే మొత్తం ఏమీ లేదు. ఏమీ లేదంటున్నాను కానీ అక్కడ కూడా నాకు త్రిపుటి ఉంది. ఎందుకని? నేను నిద్రపోతున్నాను, నాకేం కనపట్టలేదు. నేను ఉండకపోతే నాకేం కనపట్టలేదని నాకు ఎట్లా తెలుసు? నేను అందుకు లేచిన తర్వాత నిన్ను ఏంట్రా నాయన నిద్రలో ఏమైంది అంటే ఏం లేదబ్బా, హాయి ఉంది కానీ హాయిని అనుభవిస్తున్నా నేనున్నా. హాయి ఉంది, హాయిని అనుభవిస్తున్నా నేనున్నా. అప్పుడు హాయి ఒక దృశ్యం, అనుభవం ఒకటి, నేనొకటి. మరి త్రిపుడు ఉంది. మరి ఏం లేదురా, కలకిను జాగ్రత్తకి నీకు సుషుప్తికి తేడా ఏమిట్రా అంటే ఇక్కడ దృశ్యంగా కనబడుతోంది. నిమిత్త ఉపాదానాలు ఉన్నాయి దీనికి. ఎవరికి? జాగ్రత్తలో, భూతాకాశంలో అక్కడ లేవు, కానీ త్రిపుటి ఉంది. మరి త్రిపుటిని నేను సంపుటి చేసి ఒకటి ఎట్ట చెయ్యాలి అంటే నేను తురీయమని నాకు అర్థమైతే నా తురీయంలో నుంచే, అంటే జాగ్రత్త అవస్థలో నేను తురీయంలోనే ఉన్నా కదా. తురీయం జాగ్రత్త అవస్థను అనుభవిస్తోంది. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తురీయం జాగ్రత్త అవస్థను ఎట్లా అనుభవించింది అంటే జాగ్రత్త అవస్థలో మెళుకువతో ఉండి నేను శరీరం, నేను నాది నేను అనుకుంటున్న నాకు నేను లేకపోతే నాది నేను అనుకోవడానికి వీల్లేదు. అప్పుడేముంది నా దగ్గర? నేనుంది. మీకు తురీయం అంటే అర్థం కాల. తురీయం అంటే ఏమిటి? నేను అనే ఒక భావన. నేను నా బాల్యం రా, గౌన్ వేసుకున్నా, ఇంత పాపనరా, నేనున్నానా? లంగా జాకెట్ వేసుకున్న వాడిని రా, నేనున్నానా? ఇప్పుడు చీర కట్టుకున్నాను రా, నేనున్నానా? అంటే ఆ బాల్యము, ఆ యవ్వనము, ఆ వార్ధక్యము అవన్నీ నా నాదికి కానీ నేను కాదు కదా. అట్లా ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ సుషుప్తి అవస్థ నా నాదికి. నా నాది మెళుకువతో ఉంది, నా నాది నిద్రపోతోంది, నా నాది స్వప్నం కలగంటోంది. నేను మూడు చోట్ల నేనున్నా అంటం త్రిపుటిని సంపుటి చేయటం. కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నేను అంతవరకే చెప్పగలను రా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మీకు అర్థమయ్యేట్టు చెప్పానని అనుకుంటున్నా. మూడుని ఒకటి చెయ్యండి అంటే ఎట్లా ఒకటి చేసావు? ఇప్పుడు నేను చేశానా అంటే మూడింటిని మర్జీ చేశానా? మర్జీ చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది
అది చేద్దామంటే అది పోతున్నది నాకు కదా. దాన్ని చేద్దామనుకుంటే నాకు అది కనపడకుండా మాయమైపోతున్నది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి నేను స్లోగానే చెప్తా, ఎందుకంటే నేను గబగబా చెప్పుకుపోగలను. మీకు అర్థం కాకపోతే నేను చెప్పిందంతా వేస్ట్ కదా. అందుకని ఒకవేళ ఇప్పుడు కాకపోతే నేను సాయంత్రం అన్నా కూర్చోబెట్టి చెప్తా. మనకి హాలు సాయంత్రం కూడా ఇస్తున్నారట, అప్పుడు కూడా చెప్తా, మీరు బాధపడవాకండి. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడంటే, ఇందాక 1, 2, 2, 3 అంటాం వేరు, ఈ ఎక్స్పీరియన్స్తో దాన్ని చేసుకోమన్నాడు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్తో నీకు ఎక్కడ త్రిపుడి కనిపించినా వాటిని సంపుటి చేయటం నేర్చుకో. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఎక్కడ 3 కనిపించినా సంపుడి చేయి. ఇప్పుడు నా దగ్గర 3 ఉన్నాయి, సత్వము, రజస్సు, తమస్సు, 3 గుణాలు ఉన్నాయి. ఈ 3టిని నేను ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్తో చెయ్యి. ఎట్ట చేస్తున్నావు నువ్వు? నేను అనేవాడిని ఒకడిని ఉంటే కదా, నాకు కోపం వచ్చింది. కోపం రావాలంటే రజస్సు రావాలి. అంటే ఈ గూట్లో నుంచి రజస్సు అనేది తీసుకుని నేను రజస్సుగా మారి కదా నేను ఆ పని చేశా. నేను సత్వంగా మారి ఈ పని చేశా. మీకు ఇంకా చెప్తా, అంటే మీ దగ్గరికి వచ్చి మీ అనుభవంలోకి లాక్కొస్తా. చెప్పి వదిలిపెట్టాను, ఎవరిని వదిలిపెట్టాను, అందరినీ చెవులు పిండి కూర్చోబెడతా. మరి ఏం చెయ్యాలిరా? పిల్లలు మాట వినకపోతే ఏం చేయాలి? చెవులు పిండి కూర్చోబెట్టడమే. వినండి, బ్రహ్మగారు ఎట్టొచ్చారో విష్ణువు గారు ఎట్టొచ్చారో చూతా, వాళ్ళ కథ కూడా. నేను అనేవాడిని ఒకడిని ఉంటే ఆ వాడు చిత్తే, ఉండేది వాడొక్కడే. దాన్నే మనం ఇంగ్లీష్లో స్పిరిట్ అనుకుంటున్నాం, మిగిలినవన్నీ మ్యాటర్ అనుకుంటున్నాం. మ్యాటర్ ఎప్పుడూ నాది, స్పిరిట్ ఎప్పుడూ నేను. నీకు మ్యాటర్కే నీకు నిమిత్త ఉపాదానాలు కావాలి, స్పిరిట్కి నిమిత్త ఉపాదానాలు అక్కర్లే కదా. నిమిత్త ఉపాదానాలు అవసరం లేదు. నేనే ఏంరా సత్వం అనే ఒక గుణం తీసుకుని నేనే మీకు పాఠం చెప్పాలి అనుకున్నానురా. సత్వాత్ సంజాయితే జ్ఞానం. నేను వైట్ శారీ కట్టుకుంటేనే దానిలోకి ఎంటర్ అవ్వగలను. నేనే. నేను ఇప్పుడు జ్ఞానం అనేటువంటి ఒక తెల్ల చీర కట్టుకోవాలి. కట్టుకున్న చీర నేను కాదు కదా. ఇప్పుడు బ్రహ్మగారు సరస్వతి గారు ఎవరంటే ఆ గుణాన్ని ఆపాదించుకుని వాళ్ళు సృష్టి చేసి పారేశారు. వెంటనే లక్ష్మీదేవి గారు విష్ణువు గారు వచ్చారు. అమ్మ మీ తెల్ల చీర మీకు చాలు, ఇప్పుడు ఎర్ర చీర కట్టుకోండి కదా. అంటే నేను ఒకడినే. ఎర్ర చీర వాడొకడు, పచ్చ వీడెవడో తెల్ల చీర వాడొకడు అనుకోకుండా కాళీ నల్ల చీర మొత్తం 3 ఉండేది. ఎక్కడైనా 3 ఉంటాయి కదా, రంగులు కూడా 3. వాటిని అన్నిటినీ మిక్స్ చేస్తే రకరకాలు వస్తాయి. నేను అనేవాడిని ఒకడిని ఉంటే వాడు సత్వాన్ని తీసుకోవచ్చు, రజస్సుని తీసుకోవచ్చు, తమస్సుని. సత్వంలో నుంచి రజస్సులోకి రావాలంటే సత్వం వెళ్ళిపోతుంది. బ్రహ్మగారు వెళ్ళిపోకపోతే విష్ణువు గారికి ఎంట్రన్స్ లేదు. అట్ ఏ టైం ఒక్కడే ఉండాలి ఇక్కడ. నాయన మీకు అర్థం అవుతున్నదా? ఎందుకంటే నేను వీళ్ళనే చూస్తున్నా కదా. మీకు అర్థం కాకపోతే మరి జాగ్రత్త, నేనేం చేయలేను. త్రిపుటిని సంపుటి చేయమంటే త్రిపుటిని మర్జి చేయటం కాదు, త్రిపుటిని అలాగే ఉంచి నేను ఎట్లా కనుక్కుంటావంటే, నా దగ్గర ఒక శక్తి ఉంది. బోర్డు మీద రాసేటప్పుడే పెట్టుకుంటా, ఇది ఆరిపోతే నాకు రాయదు, ఇక్కడే పెట్టుకుంటా. ఏం చెప్తున్నాను? నా దగ్గర ఒక శక్తి ఉంది కదా,
నా శక్తి నా అవ్యక్తమైన చిత్తులో నుంచి బయటికి రావాలి. నా శక్తి బయటకు వచ్చినప్పుడు సత్వాత్ సంజాయితే జ్ఞానం. మీకు ఇప్పుడు జ్ఞానం బోధిస్తున్నా. జ్ఞానం బోధించినప్పుడు ఖచ్చితంగా నేను సత్వంలో ఉండాలి. ఇమీడియట్గా నేను రజస్సులోకి వెళ్ళిపోతా కదా. రజస్సులోకి వెళ్ళిపోయి ఏంట్రా నువ్వు కళ్ళు మూసుకున్నావు తిట్టేస్తా. తిడుతున్నప్పుడు నేను సత్వంలో ఉన్నానా? నేనున్నాను కదా. మిమ్మల్ని తిట్టాలంటే ఎందుకురా తిడుతున్నా, ఎందుకురా నిద్రపోతున్నావు అనగలనా? ఒరే నాయన నిద్రపోవాకురా అని చెప్పగలనా? ఇమ్మీడియట్గా నేను రజస్సులోకి రావాలి. అప్పుడు సత్వం కాస్త ఎగిరిపోయింది. ఎగిరిపోయిందా? పోలేదా? నేనే నాకు మోహం. సరే నేను తిడుతున్నది నా బిడ్డనేరా. అమ్మో మా అమ్మాయి తప్పు చేసినా నేనేం అనకూడదు. ఇప్పుడు ఎక్కడికి పోయినాను నేను? తమస్సులోకి వెళ్ళా. అదేంటండి మీ అమ్మాయి తప్పు చేసినా మీరేం అనకూడదు అంటే తమస్సా? ఎందుకంటే మా అమ్మాయి నాకు మోహం వచ్చేసింది. తమస్సు లక్షణం అది. ఆశ కానీ మోహం కానీ గుణత్రయ విభాగం చదువుకోండి, మీకు 3 గుణాలు తెలుస్తాయి. మీకు ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే త్రిపుటిని విడివిడిగా మర్జి చేయటానికి వీల్లేదు. అవి కావు. అది ఇది కలిసి ఉండడానికి వీల్లేదు. ఉంటే ఇదన్నా ఉంటుంది, లేకపోతే ఇదన్నా ఉంటుంది, లేకపోతే ఇదన్నా ఉంటుంది. అందుకని ఈ మూడిటిని నువ్వేం చేయలేవు. కాబట్టి నువ్వు నేను దగ్గరికి వెళ్ళిపో. ఈ నాటకం వేస్తున్న ఒరిజినల్ యాక్టర్ ఎవడు? వాడేమవుతాడు? నేనే అవుతాడు. ఇంకోడు కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు త్రిపుటి విశేషంగా ఉంటుంది. త్రిపుటి అంటే ఏమిటి? నా నాది. నా నాది అంటే 3గా ఏది ఉందో అదంతా విశేషాలరా. 3 ఉంటే ఏముంటాడు? ఒకడు పాఠం చెప్పేవాడు, ఒకడు పాఠం వినేవాడు, మధ్యలో పాఠం, ఒకడు చూసేవాడు, ఒక చూడబడేది, మధ్యలో చూపు, ఒకటి వినేది, ఒకటి వినబడేది, సౌండ్ శబ్దం. ఎక్కడైనా 3 ఒకటి కావు. కానీ 3 ఒకటి చేయమంటున్నాడు నిన్ను. ఏంట్రా? కాని వాటిని నిన్ను అయ్యేట్టు చేయమంటున్నాడు. అర్థమైందా? కానివి నిమిత్త ఉపాదానాలు కలపడానికి వీల్లేదు. నిమిత్తాన్ని ఉపాదానాన్ని కలపడానికి వీల్లేదు. ఎందుకని? కంసలవాణ్ణిను బంగారాన్ని కలుపుతావా? కంసలవాణ్ణి బంగారాన్ని కలిపితే నా చెవులకి వాడు వేళ్లాడాలి, నా మెళ్ళో వాడు వేళ్లాడాలి. ఎవడు? ఈ చేసినవాడు. ఇప్పుడు వాడు నా మెళ్ళో వేళ్లాడితే ఇంకొకళ్ళ మెళ్ళో ఎవడు వేళ్లాడాలి? అంటే ఎవడు ఎన్ని నగలు పెట్టుకున్నాడో అంతమంది కంసలి వాళ్ళు కావాలి. కుండలోకి వాడు వచ్చేసేయాలి. ఎవడు? కుమ్మరివాడు. కుమ్మరివాడు కుండలోకి వస్తే మన ఇంట్లో 50 కుండలు అంటే ఇంపాసిబుల్ అని చెప్పడానికి చెప్తున్నారు. అది ఇంపాసిబుల్. దాన్ని పాసిబుల్ చేయాలి. నేను ఎట్లా పాసిబుల్ చేయను? దీన్నంతా అద్దానికి వెలపల ఉంది అనుకుంటేనేది నిమిత్త ఉపాదానాలు ఉంటాయి. దానికి వస్తువు అనేటువంటిది వస్తుంది. మొన్న చెప్పిన పాఠం ఊరికే గుర్తు చేసుకున్నాను మీకు. మళ్ళీ ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్తే మళ్ళీ నాకు పెద్దది అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది. కానీ అక్కడ చెప్తాను మీకు. దీన్ని చెప్పి దీనికంటే భిన్నమైందని చెప్పినప్పుడు కదా దాని విశిష్టత నీకు తెలిసేది. ఇది చెప్పకుండా చెప్పడానికి రాదు. అందుకని చెప్తున్నాను. దీన్ని ఏం చేయమన్నామంటే నిమిత్త ఉపాదానాలు కలపడానికి వీల్లేదు. నిమిత్తంగా ఉండాలి, ఉపాదానంగా ఉండాలి. కానీ పరమాత్మని గురించి చెప్తూ శాస్త్రం ఏంటంటే అభిన్న నిమిత్త ఉపాదానం. వీడు భిన్నం కాలేదు అన్నాడు.
భిన్నం కాలేదు, మనం అందరం భిన్నమైనాం. భిన్నమైనాం అంటే ఇండివిజువల్ ముక్కలైనాం మనం. పరమాత్మ అభిన్నం అంటే మన ముక్కలన్నింటినీ కలపాలి. ఎట్లా రవికి నువ్వు ప్రకాష్ని అతుక్కోండిరా అంటే అతుక్కుంటారా వాళ్ళిద్దరు? ఒరే మీరేమైనా సరే ఫెవికాల్ని బట్టి అతకబెడతాను. నేను అతకబెడితే వీళ్ళిద్దరు అతుక్కొని ఉండరు. వీడి పెళ్ళాం వీడిని లాక్కుపోతుంది, వాడి పెళ్ళాం వాణి లాక్కుపోతారా? లాక్కుపోరా? అతకలేవు. నిమిత్త ఉపాదానాన్ని అతకడం ఇంపాసిబుల్. అందుకని ఏం చేయమంటాడంటే వీళ్ళ ఇద్దరిని అద్దంలో వారేయమంటాడు. అద్దంలో కలిసి ఉంటారు. అద్దంలో కలిసి ఉండటం అంటే మన వాళ్ళు ఫోటో తీసుకుంటారు చూడు, ఫోటో తీస్తే చచ్చినట్టు పడి ఉంటారు అందులో. ఎవరు లాక్కుపోలేరు. వాళ్ళని బయట పెట్టి కలిపానంటే వాళ్ళు కలవరు, నిమిత్త ఉపాదానాలు కలవు. అందుకని వాటిని ఏం చేయాలి మనం? అద్దంలో పెట్టాలి, అద్దం లోపలికి పంపించాలి. ఎట్లా పంపించాలి అంటే నా అద్దంలోకన్నా వాళ్ళిద్దరిని పంపించుకోవచ్చు. ఎట్లా వస్తారు? నా లోపలికి వచ్చారంటే ఇప్పుడు వాడు బయట ఉన్నాడు, నాకు రవి కనపడుతున్నాడు, ప్రకాష్ కనపడుతున్నాడు, నేను వేరే ఉన్నా, చూసేవాడిని నేను, చూడబడేవాడు వాడు నాకు దృశ్యమైనాడు. మీకు అర్థమవుతుందా అమ్మ? వాడు నాకు దృశ్యమైనాడు, నేను ద్రష్టనైనా. మా ఇద్దరి మధ్య ఒక దృక్ అనేటువంటిది ఒకటి బ్రిడ్జ్ ఉంది. వీడిని, ఈ దృశ్యాన్ని, వీడి వస్తువు, వీడి యథార్థతను నేను పోగొట్టాలంటే వీడిని నా లోపలికి తీసుకోవాలి. వాడు అద్దం బయట ఉన్నాడు, ఇప్పుడు అద్దం బయట ఉన్నాడంటే నా మిర్రర్కి బయట ఉన్నాడు. వాడిని ఇప్పుడు నేను లోపలికి తీసుకుంటే నా లోపల ఒక ప్లేట్ కనిపించినట్టు ప్రకాష్ కనపడతాడు. ప్రకాష్ ఉండంగా రవికి కూడా చోటు ఉంది నా దగ్గర. నేను కూడా ఉన్నానని ఇంకో రవి ఇచ్చాడు, ఒరే నువ్వు కూడా ఉండరా. ఎంతమందినైనా ఇక్కడ నేను ఒక అద్దంలో పెట్టగలను. అర్థమైందా? నా చిన్న అద్దంలోనే ఇంతమందిని నేను పెట్టుకుంటే వాడి పెద్ద అద్దంలో వాడు మొత్తం మందిని పెట్టుకోలేడా? ఆఫ్టర్ ఆల్ 5 అడుగుల 3 అంగుళాలు నేను మనిషిని. నా అద్దం ఎంత ఉందో నాకు తెలీదు. నా అద్దంలో మీ అందరి బొమ్మలు పడతాయి. మీ అందరినీ ఇట్లా కూర్చోబెట్టాలంటే ఇంత పెద్ద హాల్ కావాలి. నా అద్దంలోకి మిమ్మల్ని అందరినీ లాగేసుకుంటే పెద్ద హాల్ అక్కర్లే. అందరూ ఇందులో మళ్ళీ ఇరుక్కోకుండా పడతారు, కొట్టుకోరు కూడా. నాకు చోటు చాలే, నువ్వు జరుగు కాస్త. లేదు. ఇప్పుడు నా త్రిపుడిని నేను సంపుటి చేశా. ఇప్పుడు మీకు అర్థమైందా? త్రిపుడిని సంపుటి చేయటం అంటే నేను దగ్గరికి నువ్వు వెళ్ళావంటే వీళ్ళందరూ నీ లోపలికి వచ్చేస్తారు. అట్లా అద్దం వెలుపల ఉంటే అది వస్తువు అవుతుంది, దానికి వాస్తవికత వస్తుంది. వస్తువు అంటే వాస్తవికత, వాస్తవికత అంటే రియాలిటీ. అది బాగా అర్థమవుతుంది కదా. వాస్తవికత కంటే రియాలిటీ, రియల్ ఎస్టేట్ కాదు. మళ్ళీ రియల్ ఎస్టేట్ అనుకుంటారేమో. కదురా, రియాలిటీ అంటే ఏంటి? నిజం. అది అద్దంలోకి వస్తే ఆభాస అయిపోతుంది. కాబట్టి వీళ్ళందరినీ అద్దంలోకి పంపించు. ఏ అద్దంలోకి పంపించమంటారండి? భూతాకాశంలో వాడిని నా చిదాకాశ దర్పణంలోకి పంపిస్తే కూడా వాళ్ళు ఆభాసే అయిపోతారు.
ఇంత పెద్ద ప్రపంచాన్ని నా చిదాకాశ దర్పణంలోకి పంపించాలంటే ప్రాబ్లం ఒకటి ఉంది. నేను చూసిన వాళ్ళు మాత్రమే నా దర్పణంలోకి వస్తారు, నేను చూడని వాళ్ళు నా దర్పణంలోకి రాలేరు. అంటే నా దర్పణం ఎటువంటిది అంటే దాని ఎదురుగా పెట్టిన వాళ్ళని మాత్రమే లోపల పెట్టుకుంటుంది, కానీ దాని ఎదురుగా లేకపోతే పెట్టుకోలేదు. ఎందుకంటే నా చిదాకాశ దర్పణం, నా చిదాకాశం అంటున్నానే, నా దగ్గర ఉన్న దర్పణం నా నాదికి సంబంధించింది, నా నేనుకు సంబంధించింది కాదు. అందుకని అది లిమిటెడ్ అద్దానికి ఏం శక్తి ఉందంటే, నా రూమ్లో మిర్రర్రా, నా గదిలో మిర్రర్ ఏం చేస్తుంది? హాల్లో వస్తువులను పెట్టుకోవే అంటే పెట్టుకుంటుందా? నా బెడ్రూమ్లో ఒక అద్దం ఉంది, అది వేటిని పెట్టుకుంటుంది? బెడ్రూమ్లో ఉన్న వస్తువులను మాత్రమే పెట్టుకోగలదు. మా హాల్లో వస్తువులు కూడా, సోఫాలను కూడా అద్దం నీలో ప్రతిబింబింపజేసుకో అంటే నేను చేసుకోను పో అంటుంది. ఎందుకు చేసుకోవే, నువ్వు అద్దానివే కదా అని అడిగితే, నువ్వు గోడలు ఎందుకు కట్టావు, ఆ గోడలు బీగిపారి, నేను అవి కూడా నేను తీసుకుంటానంటుంది. అంటే నా అద్దం చాలా చిన్నది, మీ అందరినీ చేసుకుంటుంది. కానీ ఎందుకు చిన్నద్దమో చెప్తున్నా, నేను ఎప్పుడైతే లిమిటెడ్ అయిపోయినానో, నేను ఎప్పుడైతే లిమిటెడ్, నేను అంటే నా శరీరం ఎప్పుడు లిమిటెడ్ అయిందో, వస్తువు ఉంది కదా, దానిలో ఉన్న అద్దం కూడా ఈ కళ్ళు, ఈ చెవిలు, ఈ నోరు, ఈ ఇంద్రియాలు ఏవి దెచ్చిస్తాయో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఎందుకని అది ఇవే తీసుకుంటుంది? నే చూసిందే ఎందుకు తీసుకుంది? ఇది లిమిటెడ్ మిర్రర్ కాబట్టి, నా గోడలే అడ్డున్నాయి కాబట్టి, నా గోడలే అంటే నా బాడీ, ఇందులో ఉన్న అద్దం ఈ ఇంద్రియాలు ఏవేవి తెస్తున్నాయో. అందుకని ఈ ఆడిబుల్ సౌండ్ వినండి, ఇక్కడి నుంచి నా చెవి విన్న సౌండ్ మాత్రమే నా లోపలికి వెళుతోంది. మేము యూట్యూబ్లో అందరికీ పెడుతున్నాం కదండి, వాళ్ళు కూడా వింటున్నారు కదా, మీ దగ్గర లేకుండా. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ సౌండ్నే అక్కడికి పంపిస్తున్నారు కదా. ఆ చెవి ఏం వింటోంది? ఈ సౌండే వింటోంది. కాబట్టి ఎంత డిస్టెన్స్ ఉన్నా తీసుకోగలుగుతోంది. వాళ్ళు విస్తృతం అవటం అంటే వాళ్ళు బాడీ పెద్దదైపోయి ఇక్కడున్న ఈ శబ్దాన్ని వాళ్ళు తీసుకోగలిగితే అది వ్యాప్తం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమైంది? మన దగ్గరున్న చిన్న మిర్రరు అంటే అది నాదికి సంబంధించింది కాబట్టి అందుకే దాన్ని జ్ఞానదర్పణం అన్నాం. మరి దీన్ని ఏమన్నాం అంటే బృహద్దర్పణం అన్నాం. బృహద్దర్పణం ఫ్రేమ్లెస్ మిర్రర్, ఇది ఫ్రేమ్ ఉన్న మిర్రర్. అర్థమవుతుందా అమ్మ? ఫ్రేమ్ ఉన్న మిర్రర్ ఏం చేస్తుందంటే నా నాదిలో ఉన్న అద్దం ఇవి మాత్రమే గ్రహించగలదు. అందుకని మొత్తం ప్రపంచాన్ని, ఇప్పుడు అమెరికాని, నేను అమెరికా చూడలేదనుకోండి, ఇప్పుడు అమెరికా ఎట్లుంటుందో నాకు చూపించవే అంటే అది చూపించదు. నేను హిమాలయ పర్వతాన్ని చూడలే, అది దృశ్యం కాలేదు. అది మీకు చెప్పాలి, దృశ్యం కావడానికి అవకాశం లేదు. అందుకని విశేషమైన అద్దం విశేషాలని మాత్రమే చూపగలదు, సామాన్యాన్ని చూపలేదు. సామాన్యమైన అద్దం సామాన్యాన్ని చూపిస్తుంది. అర్థమైందా ఏమ్మా? నేను సామాన్యమైన అద్దాన్ని కావాలంటే ఈ వస్తువు యొక్క నిమిత్త ఉపాదానాల వల్ల తయారైన దాన్ని నేను స్మాష్ చేసేయాలంటే నేను బృహద్దర్పణం అవ్వాలి. మీరందరూ నా చిత్తాకాశంలోకి, మీరు నా అద్దంలోకి వస్తే మీరందరూ ఆభాస అయిపోతారు కదా. మీ మొత్తం మందిని ఆభాస చేసేయాలంటే, మీరే కాదు ప్రపంచంలో ఉన్న అందరినీ ఆభాస చేయాలంటే నిద్రలో నువ్వు బాగా నిద్రపోతున్నావు. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే, మనం ఇందాక ఆభాస వస్తువు రెండు చెప్పుకున్నాం కదా. వస్తువుగా ఉంటే
అస్థి అవుతుంది. అస్థి అస్థి సామాన్యం చెయ్యాలంటే అస్థి త్రిపుటిని సంపుటి చెయ్యాలి. అస్థి అస్థి సామాన్యం కావాలి. సామాన్యం అస్థి సామాన్యం ఇది ఒకటి ఉంది. అస్థి సామాన్యం కావాలి అంటే ఏమిటి? ఈ అస్థి ఉన్నది అన్నది సామాన్యం అవ్వాలి, విశేషం కాకూడదు. త్రిపుటిగా ఉంటే విశేషం అవుతుంది, సంపుటి అయితే సామాన్యం అవుతుంది. అస్థి సామాన్యం కావాలంటే ఉండాలి, అది సామాన్యం అయి ఉండాలి. అంటే ఇక్కడ ఏమేమి ఉండాలి? ఒక చిత్తు ఉండాలి, సామాన్యం అయితే చిత్తు ఉండాలి. ఒక అస్థి ఉండాలి, అస్థి సత్ అవుతుంది. అస్థి సామాన్యం. నాస్తి సామాన్యం కూడా ఇంకోటి ఉంది. ఇది ఇక్కడికి రాదు, ఇక్కడికి వస్తుంది. అమ్మా ఏం కావాలన్నా? నాస్తి సామాన్యం. నిద్రపోతున్నాను, నిద్రపోతున్నప్పుడు కూడా నేను సామాన్యంగానే ఉన్నాను. నిద్రలో నాకేం లేదు కదా అంటే ఏమీ లేదు అంటే దృశ్యం లేదు. ఇక్కడ అస్థి అన్నది సత్తు, నాస్తి అన్నది సత్తు లేకపోవడం. సత్తే నాకు త్రిపుటిగా వచ్చింది. అదే కదా నా దగ్గర ఉన్న నాది ఎక్కడి నుంచి వచ్చిందర్రా? నాకు నాది నా సత్తే కదా, అదే కదా త్రిపుటి అయింది. నా విశేషం, నా విశేషం ఉన్నది. నాకు నిద్రలో నా విశేషమే దృశ్యం. త్రిపుటే కదా దృశ్యం. దృశ్యము ద్రష్ట దృక్కు మూడు అదే కదా. దాన్ని ఒకటి చేస్తే సామాన్యమైంది. నేను నిద్రపోతున్నా, నిద్రపోతుంటే నాకు దృశ్యం ఉందా? దృశ్యం లేదు, కానీ త్రిపుటి ఉంది. త్రిపుటి ఏమైంది? నా సంపుటిలో కలిసింది. అంటే నేను ఉన్నాను అన్న స్ఫురణ నాకుంది, నేను హాయిని అనుభవిస్తున్నాను. దేనివల్ల హాయి ఉందో నాకు తెలియదు. అర్థమైందా? అర్థం కాలే. నేను మళ్ళీ చెప్తాను. నేననేవాడిని లేను అని నిద్ర, మరణంలో నేను లేను కదా. ఇప్పుడు నిద్రలో నేను ఉన్నాను. ఆ ఉన్న నేను ఏమవుతున్నానంటే హాయిని అనుభవిస్తున్నాను. నాకు అనుభవం ఉంది. దేనివల్ల నాకు హాయి వచ్చిందో నాకు కనపట్టలే. హాయి ఎందుకుంది అని కనపట్టలే. నిజంగా హాయి ఎందుకుందో మీకు తెలుసునా? ఏమా? దృశ్యం లేకపోవడం వల్ల, నా మనస్సు ఏ దృశ్యాన్ని నాకు చూపించకపోవడం వల్ల నేను హాయిగా ఉన్నా. దృశ్యాన్ని చూపిస్తే నాకు అలజడి వస్తుంది. దృశ్యం కనపడితే అలజడి వస్తుంది. దృశ్యం లేదు ఎక్కడ? నిద్రలో. అందుకని దృశ్యమే నాకు అస్థి నాస్తి. అస్థి అని ఎందుకన్నాను? అది ఉన్నది అంటూ. ఉన్నది సత్తే కదురా, ఉన్నది సత్తే. అస్థి అని నాకు కనపడుతున్నది, దృశ్య రూపంగా కనపడుతున్నది సత్తే. ఆ సత్తు లేదు కదా. అప్పుడు హాయి అని నేను అనుభవిస్తున్నా. దాన్ని బట్టి నువ్వు ఏమర్థం చేసుకోవాలంటే చిత్తుకు హాయి తన రూపమే. అర్థం కాలే? ఎందుకు నీకు హాయి ఉంది అంటే తన రూపమే అది కాబట్టి తను హాయిలో ఉంది. ఈ మాట నీకు ఎక్కడ తెలుస్తుందంటే లలితా సహస్రనామంలో జ్ఞానద
జ్ఞానద జ్ఞానాన్ని ఇస్తోంది. ఏమ్మా? జ్ఞాన విగ్రహ. నీకు ఎందుకు హాయి అనుభవిస్తున్నావంటే నాస్తి సామాన్యం. నువ్వు నాస్తి సామాన్యం అంటే నువ్వు సామాన్యంగానే ఉన్నావు, దృశ్యం లేదు. దృశ్యం లేకపోతే నీకు త్రిపుటి ఉండకూడదు, కానీ నీకు త్రిపుటి ఉంది. అసలు ఎంత తికమకలుగా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా వినండిరా. అందుకే సాధన చాలా కష్టం. ఒకదానికి లింక్ ఉండదు, ఎవడు మనకి చెప్పడు. ఎవడు చెప్తాడురా? ఎప్పుడు చెప్పడు. అసలు ఎన్ని రాత్రుల్లో నేను నిద్ర లేకుండా ఇది తెలుసుకున్నా. నిద్ర ఏమవుతాం, అందుకనే ఇంత ధైర్యంగా మాట్లాడగలను, అస్సలు భయం లేదు. వినండిరా, నువ్వు ఇక్కడ ఉండు. జ్ఞానద జ్ఞాన విగ్రహ. జ్ఞానమే తన స్వరూపం. అదే నీకు జ్ఞానం ఇచ్చింది. ఎవరికి? నా శరీరానికి. శరీరానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? నేనే. మన శరీరాన్ని నాకు కళ్ళల్లో చూసే శక్తి, చెవిలో వినే శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను దగ్గర నుంచే వచ్చింది. ఆ నేను ఇప్పుడు కూడా ఉంది. ఎప్పుడు? నిద్రలో కూడా ఉంది, నా చిత్తాకాశంలో కూడా ఉంది నేను. ఆ ఉన్న నేను ఏం చేస్తోందంటే, ఆ దృశ్యం నాకు కనపడకపోబట్టి దృశ్యం వల్ల నాకు అలజడి వచ్చి నాకు డిస్టర్బెన్స్ దృశ్యం ఇచ్చింది. ఏమి డిస్టర్బెన్స్ నీకు ఇచ్చింది అంటే, నేను సత్వంలో ఉండడానికో, రజస్సులో ఉండడానికో, తమస్సులో ఉండడానికో అది కల్పించింది. సత్వరజస్తమో గుణాలు. నేను వంట చేస్తున్నారా, పోపుల పెట్టెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయిరా. నేను ఆవాలు కావాల్సినప్పుడు ఆవాలు వేసుకుంటా, నేను మెంతులు కావాల్సినప్పుడు మెంతులు వేసుకుంటా. అమ్మ మేమేం మెంతులు వేసుకోము, మీరు మెంతులు తీయవాకండి అని వీళ్ళు అంటారు. అంటే నేను ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని తీసుకుని నేను ఈ వ్యవహారం అంతా చేసుకుంటున్నా. ఈ వ్యవహారం లేకపోతే నేనుగా ఉంటా. నిద్రలో మీరుగా ఉంటున్నారు. అందుకని దాన్ని నాస్తి సామాన్యం అన్నాం. అస్థి సామాన్యం చిదాకాశంలోనే ఉంటుంది. ఎందుకని? సామాన్యం భూతాకాశంలో ఉండడానికి వీల్లేదు. సామాన్యం భూతాకాశంలో ఉండడానికి ఎందుకు వీల్లేదు? నేను నాది ఇక్కడ ఉండి తీరాలి. భూతాకాశంలో నేను నాది ఉండి తీరాలి. ఎందుకు ఉండి తీరాలండి అంటే, నాకు అనుభవం కావాలి కదరా. వాడు జన్మకొచ్చింది, మొట్టమొదటి పరమాత్మ జన్మకొచ్చింది దేనికి? నేను ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చాడు. నేను లడ్డూ చేయాలనుకున్నాను రా కదా. నేను లడ్డూ చేయాలనుకుంటే నాకు శనగపిండి, పంచదార, నెయ్యి ఉంటే చాలదు. నాకు పొయ్యి కావాలి, బాణలు కావాలి, చిల్లుల గరిట కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ లడ్డు కాదు. లడ్డు తయారైన తర్వాత వీటి అవసరం నాకు లేదు. లడ్డు తయారైన తర్వాత నాకు ఇవి అక్కర్లా, తయారు చేసే వరకు కావాలి. కర్మని నేను అనుభవించే వరకు నాకు నాది కావాలి. కర్మ అనుభవించిన తర్వాత నాది ఎక్కర్లే. ఎప్పుడైతే లడ్డు తయారైన తర్వాత జాలాట్లో తీసుకెళ్ళి పారేస్తున్నామో, దీన్ని తీసుకెళ్ళి జమ్మి చెట్టు కింద పారేస్తున్నాం, దాన్ని జాలాట్లో పారేసాం. ఇంతకంటే వేదాంతం ఏం కావాలి?
అవునా కాదా? లడ్డు తింటావు, అవునా కాదా? లడ్డు తింటావు, అది తయారు చేయడానికి కావలసిన వస్తువులు. ఇప్పుడు అది తయారు చేసే వస్తువులు ఏవి అంటే నీ ఉపాదాన కారణం. ఇదిగో నా ఉపాదాన కారణం. ఎప్పటిదాకా ఇది పనికొస్తుంది? నా చైతన్యం లడ్డు చేసే నేను దాన్ని వాడుకున్నంతసేపు అది పనికొస్తుంది. వాడుకోవడం అయిపోయిన తర్వాత మరి దాన్ని వదిలేస్తున్నా. కానీ ఇక్కడ తిప్పలేమొచ్చిందంటే లడ్డూని కాకుండా నేను ఆ బాణల్ని ఆ చిల్లుల గరిటని ప్రేమిస్తున్నా. తిప్పలు అక్కడ వచ్చింది. ఆలోచించండి రా, అవునా కాదా? నాకు కష్టాలు వచ్చినాయి, ప్రపంచంలో ఎవ్వరికీ లేవు, నాకొక్కడికే వచ్చినాయి. చిల్లుల గరిటె తయారయ్యేటప్పుడే అది నూనెలో దేవడానికే రావాలి. చిల్లుల గరిటె తయారు చేసేప్పుడు ఎందుకు చేస్తాడు వాడు? అది అమ్మో నూనె కాలుతున్నది, నేను అందులోకి వెళ్ళను అని చిల్లుల గరిటె అన్నదనుకో, మీ లడ్డు తయారవుతుందా? అందుకని దానిలోకి వెళ్ళడానికి వీలుగా ఉండేటువంటి స్థితినే అటువంటి మెటీరియల్, ప్లాస్టిక్ గరిటె పెట్టి చిల్లులు పెట్టి నెయ్యి నూనెలోకి వెళ్ళ. ఎవడైనా కష్టాలు పడుతున్నాను అని అనుకుంటే వాడి గరిటె అందుకే తయారు చేశారు. అప్పుడు వాడు ఏమనుకోవాలి కదా, ఈ గరిటె పని లడ్డూ తయారయ్యేదాకా ఇది కష్టాలు పడాలి. లడ్డూ తయారైన తర్వాత గరిటె నిన్ను ఎట్లాగూ పారేస్తారు. నువ్వు తయారైందే అందుకైనప్పుడు నేనెందుకు నూనెలో దిగుతాను అని మాట్లాడతావే, నీ కష్టాలు వచ్చే తీరుతాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే నీ నాది నిన్ను బాధించదు, నాకు వచ్చినాయని చెప్పదు. ఏం చెప్తుంది? అరే నువ్వు తయారైందే దీనికోసం. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అని రెండు ఉంటాయిరా. సబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఆబ్జెక్టుని చూస్తుంది కదా. నీ నాది నీకు ఆబ్జెక్టు. ఎందుకండి నాది ఆబ్జెక్టు, నాదే సబ్జెక్టు, నేనే ఆబ్జెక్టు. ఇంపాసిబుల్ రా నాయన. నేను సబ్జెక్ట్ కావాలి ఎప్పుడు. ఆలోచించండి. ఒక్కసారి నీ శరీరంలో ఏమేమి ఉన్నాయో, నీ అవయవాలు కళ్ళు మూసుకుని ఒకసారి నీ గుండె, నీ ఊపిరితిత్తులు నీకు కనిపించినయ్యా? ఏంరా చూసేవాడు నేనా? చూడబడేది నాదేనా? అర్థం చేసుకో. మరి నాది అనేది ఆబ్జెక్ట్ అయినప్పుడు దాన్ని సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తున్నావు ఎందుకు? నాకు కావాల్సింది అది. నిన్ను క్వశ్చన్ చేసుకో. నాకే కష్టాలు వచ్చినాయి అని నువ్వు అనుకున్నప్పుడు చాలామంది అనుకుంటారు ఈ మాట. ఆ పక్కింటి వాడు ఏం చేయలే, వాడు అన్నీ అబద్ధాలే ఆడాడు, వాడికి చాలా డబ్బులు వచ్చినాయి అంటే వాడికి చాలా అబద్ధాలు ఆడించి వాడి చేత చాలా డబ్బులు సంపాదించి వాడిని నరకంలోకి పంపించడానికి ప్రిపేర్ చేశాడు వాడిని దేవుడు. వాడు చెల్లెల గరిటె లాంటి వాడు. నువ్వు పట్టకారు లాంటి వాడివి అనుకోవచ్చు కదా. ఎందుకురా దాంట్లో పడి ఉంటావు? ఆలోచించు. నువ్వెప్పుడు సబ్జెక్టువి. నువ్వు అది మర్చిపోతే నేను ఆబ్జెక్టుని అనుకున్నావంటే
నీకు కష్టాలు వస్తాయి. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒరే వీలైనంత ఆబ్జెక్టుని లేకుండా చేసుకో. ఆబ్జెక్టే నీకు దృశ్యం. అందుకే దృగస్తి దృశ్యం నాస్తి అంది. దృక్కు ఉంది, దృశ్యం లేదు. దృశ్యం లేదు అని నువ్వు చెయ్యాలంటే, దృశ్యాన్ని నువ్వు పోగొట్టాలంటే నువ్వు అర్థమైపో. అప్పుడు దృశ్యం ప్రతిబింబం అవుతుంది. ప్రతిబింబం అద్దంలో ఇమిడిపోతుంది. అంటే దానికి ఇండివిజువాలిటీ ఉండదు. ఇప్పుడు నీకు ఇండివిజువాలిటీ ఎట్లొచ్చింది అంటే, నీ నాదికి జ్ఞానదా జ్ఞాన విగ్రహ, నీ నేను నుంచి జ్ఞానం బయటకు వచ్చింది. నీ లోపలికి వచ్చి ఏం చేసిందంటే, దీనికి ఆ జ్ఞానం ఇచ్చింది. నేను బాధపడుతున్నాను అన్న స్ఫురణ దీనికి కలిగించింది. నువ్వు విచారణ చేసుకుంటే నేనెవడు, బాధపడేవాడెవడు? నేను బాధ పెట్టేవాడినే కానీ బాధపడేవాడిని కాదు. అవును కదురా. నేను అనేవాడు లేకపోతే, జాగ్రత్తగా వినండి రా, చాలా చాలా క్రూషల్ లెసన్. నేను అనేవాడు లేకపోతే నాదికి బాధలు తెలియవు అసలు. నా అంటే శవానికి ఏం తెలుస్తున్నాయిరా? చల్ల నీళ్ళు పోయండి, కథలను కూడా కదలదు. నేను ఉన్నప్పుడే కదురా ఇవన్నీ కష్టాలు. కష్టాలు ఎందుకు పెడుతోందండి? నేను ఎందుకండి కష్టాలకి నా శరీరాన్ని అప్పచెప్తున్నది అంటే, ఒరే ఇది వచ్చిందే దానికోసం రా. ఏ పని కోసం వచ్చామో ఆ పనికి దాన్ని ఉపయోగించాలి. ఆలోచించండి. కాళ్ళు దేనికి వచ్చినాయి? నుంచోడానికి వచ్చినాయి. నేను నుంచోను అని కాళ్ళు ఉండి ఏం చేస్తాం? నేను నిలబడినండి, నిలబడపోతే ఏమవుతావు? కూలబడిపోతావు. అందుకని నిలబడే స్ట్రెంగ్త్ సంపాదించుకోవే. ఎట్లా సంపాదించుకోను? స్ట్రెంగ్త్ ఇస్తున్న నేను చాలా స్ట్రాంగ్. ఆ కాళ్ళు ఎలాంటివైనా నా గొడుగు పట్టుకున్నారా కదా. గొడుగు నిజంగా చాలా బరువుగా ఉంటుంది. అది కనుక నీ చేతిలోంచి ఊడిపోతుందనుకో, ఎవడు ఎత్తినన్నా పడుతుంది. దాని పర్పస్ సరువు కాదు. దాని పర్పస్ ఏంటి? అందరికీ నీడ ఇవ్వాలి. అది మాటకు ముందు నేను పడతాననే చెబుతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఇంకా బలంగా దాన్ని పట్టుకుంటున్నావు కదా. అంటే నేను ఇంకా బలంగా పట్టిస్తోంది. ఎప్పుడైతే నీ కాళ్ళు స్ట్రెంగ్తన్ని కోల్పోయినాయో, నేను నడవలేను అంటున్నాయో, నీ నుంచి శక్తి ఇవ్వు. ఎవరికి ఇవ్వమంటారు? నీ నాదికి. అయినట్లయితే అంటే నాది నేనైనట్లయితే ఏమ్మా, కళలో కూడా నీకు దృశ్యం ఉండాలి. ఉంటున్నదా? ఏదైతే 3 కాలాల్లో ఉండదో దానికి సత్యత్వం ఇవ్వకూడదు. 3 కాలాల్లో ఏది ఉండదో, ఇంకా భూతాకాశంలో ఇంకా ఇది కూడా ఒక రూలు. 3 కాలాల్లో ఏది ఉండదో, 3 కాలాలంటే నాకు భూతం, భవిష్యత్తు, వర్తమానం కాలాలు అవే కదా. 3 కాలాల్లో ఏది ఉండదో, 1942 బిఫోర్ నా నాది ఉందే కదా. 2040 ఆఫ్టర్ నా నాది ఉంటుందా? ఎవడన్నా ఉంటుందని గ్యారంటీగా చెప్పండి. మా లీలాధర్ చెప్పినట్టు, మా 100 years కూడా మీకు చేస్తాం. మంచిది నాయన, ఇట్స్ అ హోప్. హోప్ ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే 1942 బిఫోర్ నేను లేను అంటే మీరు ఎంత ఖచ్చితంగా అవును లేవు అని అంటున్నారో, ఫ్యూచర్ని నువ్వు అట్లా చెప్పలేవు. ఎందుకని? అది పాస్ట్. పాస్ట్ యూ కెన్ సీ, ఫ్యూచర్ యూ కెన్ నాట్ సీ. అది నీకే తెలుసు.
నీకే తెలుసా? తెలీదా? తర్వాత నేను ఉంటానో ఉండనో నాకే తెలుసు. నాకు తెలిసినప్పుడు నీకు రూల్ పొజిషన్ నంబర్ 1 ఏంటంటే, ఎవడైతే 3 కాలాల్లో ఉంటాడో వాడు పరమాత్మ. నీ నాది 3 కాలాల్లో ఉంటుందా? మరి ఉండనప్పుడు అది పరమాత్మ ఎట్లా అవుతుందిరా? కొట్టేసుకోవద్దు నువ్వు. మరి ఎవడుంటాడు? నేను ఉంటాను. నేను నాది లేదు లేదంటున్నావేమో, నాది ఉంది మాకు. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవా. ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. నేను ప్రజ్ఞానఘనాన్ని, నేను జ్ఞానాన్ని కాదు. జ్ఞానం మీ శరీరాన్ని, నాదిది. కాబట్టి ప్రజ్ఞానఘనం అలసిపోదు కదా. అలసిపోయేది ఎవరు? నాది. అన్నం ఎవరికి కావాలి? నాది. వెళ్ళండి.